పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పోలవరం పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఏపీ జీవనాడి అయిన పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ పోలవరం చేపట్టింది. ప్రతి నిర్మాణాన్ని పరిశీలించాక వాటి ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనగంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. దీంతో 2 ప్రయాణికుల బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. సీఎం మమత స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. కొండాపూర్లో కన్జర్వేషన్ ఇన్నోవేటివ్స్ ల్యాబ్స్ లో పోలీసులు సోదాలు చేసి సర్వర్లు, హార్డ్ డిస్క్లతో పాటు 5 మాక్ మినీ డివైజ్లు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్ కు నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తన భద్రతా విషయంపై దృష్టి పెట్టారు. సీఎం పదవి నుంచి తప్పుకున్నాక ఆయనకు సెక్యూరిటీ తొలగించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు జగన్. ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనుక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. దాంతో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు దిగువనున్న మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. తాజాగా ప్రభుత్వం మారడంతో అక్కడి ఆంక్షలు ఎత్తివేశారు. ఈ నిర్ణయంతో 4 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు నేటితో తీరాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. 3వ రోజు కూడా నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని ఆయనకు తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో ఇంటి వద్ద బారులు తీరారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులతో కిటకిటలాడుతున్న ఈ మసీదులు పండగ వేళ అంతా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు బక్రీద్ను సందడిగా జరుపుకుంటున్నారు. మసీదులలో ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ పండుగను ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్లోని 12వ నెల అల్ హిజ్జాలో జరుపుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే 2వ ప్రధాన ఇస్లామిక్ పండుగ. కోట్ల రూపాయలను కొట్టేయాలని స్కెచ్ వేసిన ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఓ చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో 950 కోట్ల నల్లధనం ఉందని నమ్మిన ముఠా ఎలాగైనా ఆ డబ్బును కొట్టేయాలని పథకం రచించారు. అయితే పోలీసులు రంగప్రవేశంతో వారి స్కెచ్ బెడిసి కొట్టింది. చివరికి అడ్డంగా పోలీసులకు దొరికిపోయి జైలు పాలయ్యారు. తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇక అన్నాడీఎంకే పనైపోయిందని భావించొద్దని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అన్నారు. పార్టీలోకి తన ప్రవేశం ప్రారంభమైందని 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అమ్మ పాలనను తిరిగి తీసుకొస్తామంటూ ఆమె కీలక ప్రకటన చేశారు. ఇకపై తానే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. జపాన్లో కరోనాను మించిన కొత్త బ్యాక్టీరియా సోకి కలకలం సృష్టిస్తోంది. ఈ బ్యాక్టీరియా సోకితే 48 గంటల్లో మరణం సంభవిస్తుందని వైద్యులు ప్రకటించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బ్యాక్టీరియా కరోనా కన్నా చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా వల్ల సంభవించే మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.